ఈరోజు ఉదయం 10:30 ప్రాంతంలో జెండల డిబ్బా జంక్షన్ అని రాజం టౌన్ పరిధిలో విశాఖపట్నం నుంచి పాల్గొండ వెళ్తున్న ఒక ఏపీఆర్టీసీ బస్లో 5,07,85,900 ఈ క్యాష్ స్వాధీనం చేయడం జరిగింది. ఈ జంక్షన్లో పెట్టినటువంటి పోలీస్ మొబైల్ చెక్ పోస్ట్లో ఈ వచ్చే వెహికల్స్ ఆగి అప్పుడు ఈ ఆర్టీసీ బస్సులో తనిఖీ చేస్తూ ఆ ఆర్టీసీ బస్ సంబంధించిన లగేజ్ బాక్స్లో మన పోలీస్ పార్టీ కన్సిస్టింగ్ ఆఫ్ ఎస్హెచ్ఓ రాజం గారు మరియు ఇతరు రాజం పోలీస్ స్టేషన్ సిబ్బందిలు ఉన్నారు. ఆ చెకింగ్ పార్టీలో వాళ్ళకి 3 లగేజ్ బ్యాగ్స్ దొరికాయి. ఆ లగేజ్ బ్యాగ్స్ ఎగ్జామిన్ చేసేటప్పుడు దాంట్లో ఎంత క్యాష్ కనిపించింది. ఈ వెంటనే సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ అంతా లెక్క వేయడం జరిగింది. మొత్తం లెక్క వేస్తే నేను చెప్పినట్టు 5,07,85,900 టోటల్ క్యాష్ స్వాధీనం చేయడం జరిగింది. సో ఈ లెక్క వేయిన తర్వాత రాజం టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 102 సిఆర్పిసి కింద కేసు నమోదం కూడా చేయడం జరిగింది. ఈ సీజర్ జరిగేటప్పుడు ఆ ఆర్టీసీ బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళతో విచారణ చేస్తే వాళ్ళు ఎవరు ఈ బ్యాగ్స్ క్లెయిమ్ చేయలేదు. సో దానివల్ల ఈ 102 సిఆర్పిసి కింద కేసు నమోదం చేయడం జరిగింది. ఇంకా విచారణ చేయడం జరుగుతుంది. సో వీఆర్ హోప్ఫుల్ అండ్ డెఫినెట్లీ వీల్ టేక్ ద కేస్ టు అ లాజికల్ కన్క్లూజన్. రూల్స్ ప్రకారం 10 లక్షల పైన ఏదో సీజర్స్ ఈ ఎలక్షన్ సంబంధించిన ఏదో సీజర్స్ ఉంటే అవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందించాల్సి ఉంటుంది. సో ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చి కొంచెం విచారం చేసి వెళ్ళిపోయారు. మళ్ళా వారు వచ్చి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదో వైలేషన్స్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వైలేషన్స్ ఉంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వారు చూసుకుంటారు. తర్వాత ఈ ఐపీసీ కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఏదో వైలేషన్స్ ఉంటే అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ముందుకి వస్తాయి. సో I congratulate DSP Palkonda and her team of SHO Rajam and Rajam police station staff. ఈ సీజర్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆంధ్ర పోలీస్కి వాళ్ళు చాలా అభినందించారు. సో వన్స్ అగైన్ I congratulate. It is a great work and great achievement. అంత గొప్ప క్యాష్ సీజర్ ఇంతవరకు నా దృష్టిలో లేదు. ఐ థింక్ కొన్ని చోట్ల 1 crore కానీ 2 crores స్వాధీనం చేయడం జరిగింది. కానీ ఇది 5 lakhs పైన ఉంది. సో ఐ థింక్ బై ఫార్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ క్యాష్ సీజర్ ఇన్ కనెక్షన్ టు ద ఎలక్షన్స్ సో ఫార్. అప్పుడు విచారించాము కానీ ప్రస్తుతానికి ఏమీ చెప్పలేదు. నేను చెప్పినట్టు ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకి తీసుకెళ్తాం. సో దానికి కూడా ఒక స్పెషల్ టీం పెట్టడం జరుగుతుంది. ఆ టీం అయితే ఇన్వెస్టిగేషన్ చేసి ఏదో ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేస్తారు. సో ఈ ఫ్యాక్ట్స్ ముందుకి వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ఇస్ ద యాక్షన్ యాజ్ పర్ లా వీ విల్ టేక్. అది ఒక్కరు అయితే ఈ వైఎస్ఆర్ సంబంధించిన వ్యక్తి ఉన్నారు, అఫిలియేటెడ్ లీడర్ అయితే ఎవరు లేరు. బట్
అందరూ అయితే డినై చేశారు, వాళ్ళు బ్యాగ్ లేదని చెప్పారు. సో యాజ్ ఆఫ్ నౌ వీ కెనాట్ సే దట్ ఈ క్యాష్ బిలాంగ్స్ టు హూమ్ ఇట్ ఈస్, వీఆర్ నాట్ ఏబుల్ టు సే యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు జస్ట్ మనము ఈ లీగల్ ప్రాసెస్ ఏదో ఉంటే అది పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఉంటుందనేది ఇప్పుడు డిస్కస్ చేసి మేము ముందుకి పోతాం. 102 అయితే సీజర్, అన్క్లెయిమ్ ప్రాపర్టీ అయితే 102, ఇంకా దాంట్లో ఒఫెండర్స్ ఎవరు లేరు ప్రస్తుతానికి. సో మన ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు సెక్షన్స్ ఆల్టర్ చేసి మేము వాళ్ళు డీటెయిల్స్ తీసుకున్నాము ఈ 1 by 1, ఎందుకంటే అందరికీ ఈరోజు ఇబ్బంది ఉంటుంది అని అందరికీ మామూలుగా విచారించాము. స్లోలీ ఈ కమింగ్ డేస్లో అందరితో మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది, ఇంకా వివరాలు తీసుకుంటాం. వాళ్ళైతే ఇంకా ఎవరేం చెప్పలేదు, సో ఎవరికి ఏమీ ఐడియా లేదని చెప్పారు. అది ఇప్పుడు మనం అంతా ఈరోజు ఇక్కడ జిల్లాలో బిజీ ఉన్నాము. సో రేపు నేను చెప్పినట్టు ఒక టీం ఫామ్ చేస్తాము, వాళ్ళు వెళ్ళి అన్ని చోట్ల వెళ్ళి ఇది డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటారు. సీసీటీవీ కెమెరా కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అంతా కలెక్ట్ చేస్తారు. సో అప్పుడే మనకి తెలుస్తుంది.